ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు దయచేసి మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మీకు నేను అవకాశం ఇస్తాను, ఆయన మాట్లాడనివ్వండి. మీరు చంద్రశేఖర్ గారిది మీరు మాట్లాడారు, ప్రస్తావన తెచ్చారు. నేను అడుగుతాను, ఏంటి చంద్రశేఖర్ గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని గతంలో మీరు హెచ్చరించారు, వార్నింగ్ ఇచ్చారు, ఈ రోజు కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. స్ట్రైట్ గా పాయింట్లోకి రండి. స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఆ గోడౌన్లో ఉన్నాయని సక్రమమా? గోడౌన్లో కొన్ని లక్షల టన్నులు అక్కడ పడేశారు, వాటికి ఆధారం లేవు, వాటిని గవర్నమెంట్ సీజ్ చేయడం తప్ప? అది తప్ప? సరే, ఈ రోజు పట్టుకున్నారంటున్నారండి వాళ్ళు. ఈ రోజు వ్యాపారం చేస్తున్నారన్నది కాదు కదా పాయింట్. ఈ రోజు పట్టుకున్నారంటున్నారు. ఎందుకు లేవట్నా? మీరు కక్ష సాధన కాదంటే 14-19లో ఎందుకు కేసులు పెట్టలేదు? దీనికి సమాధానం చెప్పరు. 14-19లో తెలుగుదేశం పార్టీ అప్పుడు మంచి అప్పుడు ఆ స్టాక్ లేదేమోనండి, అది ఎలా చెప్తారు ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడండి, సరే ఆయన ఓకే. నారాయణమూర్తి గారు ఆయన కంటిన్యూ చేయనివ్వండి. నారాయణమూర్తి గారు మాట్లాడితే ఎట్లా? రామకృష్ణ గారు కూడా అన్నారు మంచి పాలన చేశాం, నచ్చితే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం దయచేసి ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. అది ఏం అర్థం కావట్లేదు ఎవరికి, నాకే రీచ్ అవ్వట్లేదు. ఇంక జనాలకి ఏం వెళ్తుంది? మ్యూట్ వరకు తీసుకెళ్ళొద్దు నన్ను. వెంకటేశ్వర గారు మీరు మాట్లాడండి, నారాయణమూర్తి గారు మీరు రాసుకోండి, మీకు ఇస్తాను నేను. నారాయణమూర్తి రామాయండి. ఇప్పుడు ఆయన మాట్లాడని చెప్పి విన్నావు, వినకుండా ఊరకనే చెడగొడతానికి వచ్చేట్లా? వాళ్ళకి తెలిసిందే చెడగొడతాం తప్పితే కన్స్ట్రక్టివ్ గా చేయడం ఎక్కడా లేదు. ఆ చెడగొట్టే మార్గం ఇక్కడ కూడా డిబేట్. ఇప్పుడు నేను చెప్తున్నాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాకు కక్ష లేదు. ఆయన చేస్తున్నదంతా కూడా అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడు. ఆ అక్రమ వ్యాపారాన్ని ఇవాళ మేము మీడియా సాక్షిగా నిరూపించాము. అక్కడ ఆఫీసర్లు అందరూ వచ్చారు, వెరిఫై చేశారు. అక్కడ అక్రమంగా స్టాక్ ఉంది కాబట్టి సీజ్ చేశారు. అది అక్రమం కాకపోతే సక్రమం అని చెప్తామండి. కోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తారు కదా, కోర్టుని గౌరవిస్తారు కదా, ఇవాళ వాళ్ళకి ఛాన్స్ పెట్టడం కదా. అట్లా కోర్టుకి వెళ్ళండి. ఎవరు కదన్నారు? అప్పుడు జరిగింది కదా, మేము వాళ్ళ మీద ఏమంటాం కక్ష సాధన చేస్తున్నామా? సాధన అప్పుడు చేస్తారు కదా. అది వదిలిపెట్టి కక్షాన్ని ఆత్మాలండి మాకు. ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి మాకు ఆత్మాలు, అతని మీద కక్ష సాధింపు అనేది మాకు అవసరం లేదు. మా యొక్క ఆశయం ఈ రాష్ట్రాన్ని బాగు చేయటం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు చూడండి. ఆ నాశనం చేసిందని మేము ఇవాళ ఎట్లా పునర్నిర్మించామని ఒక ఆలోచిస్తున్నాం మా కూటమి. అంతేగాని వీళ్ళకలాగా పని పాట లేకుండా దోసుకోవటం, యువతల ప్రతిపక్షాన్ని కొట్టడం, ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద ఆపటం, దోసుకోవటం, అది వాళ్ళు చేశారు. అది మాకు కాదు కదా. మేము ఇవాళ చేస్తున్నాం. మేము ఇవాళ ఏదైనా ఒక్క శాఖలో రూపాయిందా, ఒక్క శాఖలో రూపాయిందంటే వీళ్ళు చెప్తారో మేము అధ్యయనం విద్యాలయం ఊరికి వచ్చి ఓపెన్ వచ్చుంటాడు మనకు నాడబట్టి అన్ని శాఖల్ని చుట్టూ ఏ రకంగా నిర్మించుకున్నాడో, బారికేడ్లు ఏ రకంగా పూల వనాలు పెంచుకున్నాడో ఇవాళ బయటకు వస్తున్నాయండి. తాడేపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, తాడేపల్లిలో మేము రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నాము. మీరు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించాలనుకుంటే మీరు సలహాలు సంప్రదింపులు చేయండి. రాజకీయ పార్టీ దొంగల సమూహము, ఇది ఒక దొంగల సమూహము వైఎస్ఆర్ అనేది. సక్రమంగా వాళ్ళ మీద కష్ట సాధ్యం చేస్తా ఉన్నారు. భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు మీరు. భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. రాష్ట్రాన్ని మార్చుకోండి మీ సిద్ధాంతం.
ఓకే 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 రామకృష్ణ గారు ప్యాలెస్ కూడా అక్రమ కట్టడమే. ఆయన దగ్గర కూడా సార్. తప్పుగా చెప్తా. మీరు ఒక అదే, రాజకీయ అదే. ఏంటి, మీకు ఏంటండి? చేత కాదు, అక్కడ ప్యాలెస్ కడితే విఐపీలు వస్తే ఉండదు. ఓకే ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు దుష్ప్రచారం చేద్దాం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయాలి. నారాయణమూర్తి గారు వినాలండి మీరు. అనేది మీ ఉద్దేశం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు ఏంటి ఏం ప్యాలెస్ అక్రమం? మీ తాడేపల్లి ప్యాలెస్ కూడా